వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక 9 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారు గతంలో ఎంపీగా చేసిర్రు, ఎమ్మెల్సీగా చేసిర్రు. అప్పుడు తండ్రి పక్కనే ఉన్న అదే కుటుంబంలో ఉన్న ఈ కవిత గారికి తండ్రి చేసిన తప్పులు, అన్న చేసిన తప్పులు, బావలు చేసిన తప్పులు ఏం కనిపించలే. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఎన్నో వీడియోలల్లా ప్రతిపక్ష పార్టీలు అప్పుడు అన్నాయి. ఇప్పుడు అధికార పార్టీలు, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఏలెత్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కుటుంబమే మొత్తం దోచుకున్నది. లక్షల కోట్లు వాళ్ళే దోచుకపోయిర్రు. తెలంగాణ సంపాదన అంతా మన స్వతంత్రం రాకముందుకు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని అయితే ఎట్లా దోసుకపోయిరో, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఇది ఒకటే కుటుంబం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం దోసుకపోయి అప్పుల పాలు చేసిరని ఎన్నో వీడియోలలో చూసుకున్నాం మనం. అయితే ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడుతుందట. కొత్త పార్టీ ఎందుకు పెడుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు, ఈమె ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మస్తు అభివృద్ధి చేసిరుగా తెలంగాణ రాష్ట్రం. ఆ అభివృద్ధి చేసినప్పుడు కొత్త పార్టీ పెట్టవలసిన అవసరం ఏమున్నది అంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను దోచుకున్నారు, సర్వనాశనం చేసిర్రు. ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది, అది భూస్థాపితం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఆమె మాటలలోనే తెలుస్తున్నది మనకు. మేలో కొత్త పార్టీ పెడుతుందట. మేలో కవిత కొత్త పార్టీ సిద్దిపేట లేదా బోధాన్ నుంచి బరిలోకి, నాతో టచ్ లో బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమ ద్రోహుల పక్కన కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. చూడండి, అప్పుడు ఉద్యమాలు చేసిరనే ఉద్దేశంతో కదా మీరు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రు, ఎమ్మెల్సీలను చేసుకున్నారు. అప్పుడు తెలవలేదు ఆ కవిత గారు మీకు కోట్లు ఇచ్చి మీ దగ్గర టికెట్లు కొన్నారు వాళ్ళు. ఆ డబ్బులన్నీ మీరు తీసుకునేదాకానే వాళ్ళందరూ మీకు ఒక ఉద్యమకారులు అట్లా కనిపించారు. ఇప్పుడు మీరు అంతా మొత్తం వెల్ సెటిల్ అయిపోయారు. కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ మొత్తం అన్యాయం చేసింది, ఆ బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడు నేను రంగంలోకి దిగాలే అని నువ్వు రంగంలోకి వచ్చి మళ్ళా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి నువ్వు మళ్ళీ నేనే సీఎం అవుతున్నా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అన్నట్టు. అటేమో మీ అన్న కలగంటాడు, టీఆర్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నేనే నెక్స్ట్ సీఎం అని ఆయన చెప్పుకుంటాడు సోషల్ మీడియా ద్వారా. ఇటు హరీష్ రావు మొత్తం పార్టీకి పెద్ద దిక్కునే, నేను విచ్ఛిన్నం అయిపోయింది అనుకో, మా కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ నేనే అవుతుండొచ్చు, ఆయన ఆ ఆలోచనలో, ఆయన ఊహాగానంలో ఆయన ఉన్నాడు. లేదు మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మీ నాయన ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను మీరు ఉన్నారు. అంటే తెలంగాణలో దోసుకునేది ఇంకా సరిపోలేదా అని తెలంగాణ ప్రజలు వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి నిలబడుతుందట అంటే, సిద్దిపేట కానీ బోధా నుంచి ఆమె నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే దీన్ని బట్టి మనకి ఏమో అర్థమవుతుందంటే, హరీష్ రావును గత కొద్ది నెలల నుంచి హరీష్ రావు మొత్తం తప్పుడు చేసిండు, కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు, తెలంగాణ సొమ్మంతా తిన్నాడు అని హరీష్ రావును టార్గెట్ చేసి హరీష్ రావును తిట్టుకుంటూ, ఇప్పుడు అదే హరీష్ రావు మీద పోటీతో నిలబడి హరీష్ రావును ఉడగొట్టి నువ్వు గెలవాలనే ఉద్దేశంతో సిద్దిపేట లేదంటే బోధన నుంచి బరిలో ఉంటావని తెలియజేస్తుంది ఆమె. ఈమెకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు కూడా టచ్ లో ఉన్నారట. పార్టీ పెట్టండి, మీరు పార్టీ పెట్టిన వెంటనే మేము వచ్చి మీ పార్టీలో జాయిన్ అవుతాం, మళ్ళీ మనం మన కొత్త పార్టీని మనం అభివృద్ధి చేసుకుందామని మనతోటి కలుస్తుర్రు అని చెప్తుంది. చూద్దాం ఈ మేళ ఈమె కొత్త పార్టీ పెట్టి ఈ పార్టీని కూడా ఎంత అభివృద్ధి అవుతుందో ముందు చూద్దాం.